వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. దానికోసం మిర్చీలు అండ్ ఆనియన్, టమాటాలు వేసుకున్నాను. మనం కొంచెం థిక్నెస్గా వేసుకుంటాం కాబట్టి ఎగ్ కర్రీ, దానికోసమే నేను ఇక్కడ మిర్చి, టమాటాలు వేసుకుంటున్నాను. ఇలా మిర్చిల్ని ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని వీటిని ఈ సైజు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే అన్నిటినీ కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిర్చి మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇలా మొత్తం ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ని నేను ముందే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. వాటర్లో వాష్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. కొంచెం చిన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది. మనకు ఎగ్ కర్రీలో తొందరగా ఉడికిపోవాలంటే ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మొత్తం అన్ని ఆనియన్స్ కట్ చేసుకోండి. నేను ఇక్కడ 2 ఆనియన్స్ వేస్తున్నాను, పెద్ద సైజు. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అంటే మీ క్వాంటిటీని బట్టి, మీ కర్రీ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా సైడ్ పెట్టేసుకోండి ఒక ప్లేట్లో. మేము ఇంతకుముందు మిర్చి పెట్టేసుకున్నాం కదా, అది ప్లేట్లో సైడ్కి పెట్టేస్తున్నాను. ఇలా మొత్తం కూడా ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు మనం టమాటాలు కూడా కట్ చేసుకుందాం. టమాటాలు కూడా మీకు సన్నగా కట్ చేసుకుంటే తొందరగా అవుతుంది. లేదనుకుంటే మీ ఇష్టం, మీరు పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సన్నగా కట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు తొందరగా ఉడికిపోతాయి. అందుకోసం ఇలా సన్నగా కట్ చేస్తున్నాను. ఇలా అన్ని టమాటాలు కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మళ్ళీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి సైడ్ పెట్టుకొని సరిపోతుంది. నేను ఇంతకుముందు ఆనియన్స్ ఇట్లా అన్నీ వేసాను కదా, అందులోనే సైడ్కి పెట్టేస్తున్నాను. ఇలా ఒక సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి, లేదంటే బౌల్ కానీ ఏదైనా సరే. ఇలా పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే ఇక కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే కావాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం తాలింపు దినుసులు వేసుకుని సరిపోతుంది అన్నమాట. నాకు ఇక్కడ ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు అందులో నేను కొంచెం శనగపప్పు వేసాను, కొంచెం జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి. ఒక 4 లవంగాలు కూడా వేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకోండి. మిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా ఇప్పుడు వేసుకోండి. ఆనియన్స్ కూడా ఇప్పుడు వేసుకుంటే మనకు తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. మొత్తం ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి. ఇందులోనే నేను ఇక్కడ ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక చిన్న దాల్చిన చెక్క కూడా వేసాను. ఇప్పుడు మనకు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయితే ఉడికిపోతే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే మనకు తొందరగా ఉడికిపోతుంది అన్నమాట ఆనియన్స్. ఇలా క్యాప్ పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఆనియన్స్ సరిపోతుంది మనకు. ఆల్మోస్ట్ ఒక 2 నిమిషాలు అయిపోయింది. క్యాప్ చూద్దాం. మనకు ఆనియన్స్ ఆల్మోస్ట్ కొంచెం లైట్గా ఉడికిపోయాయి. చూసారా, మిర్చి ఆనియన్స్ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు ఫ్రెష్గా ఉంటే కనుక ఫ్రెష్ చేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంటేనే మనకు మంచిగా ఉంటుంది. ఆల్మోస్ట్ మన చికెన్లో కానీ ఎందులోనైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి టేస్ట్ వస్తుంది అన్నమాట కూర. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు పచ్చివాసన పోతే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఒకసారి ఇలా కలుపుకోండి. నాకు ఆల్మోస్ట్ పచ్చివాసన మొత్తం పోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకుందాం.
మొత్తం టమాటాలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇంతకుముందు 1/2 టేబుల్ స్పూన్ వేసాను, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి, సరైన చూసేసుకోండి. ఇక్కడ సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే టమాటాలు తొందరగా ఉడికిపోతాయి అన్నమాట, అందుకోసం సాల్ట్ వేయాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకోండి. కలిపేసి టమాటా మనకు ఉడికిపోయేంత వరకు ఉడికించుకుని సరిపోతుంది. ఇక్కడ టమాటాలు ఉడికిలోపు నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసేస్తున్నాను. అదే ఎగ్స్ పెట్టేసాను, బాయిల్ అయిపోయినట్టే. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసుకొని సరిపోతుంది. కారం అనేది మీరు లాస్ట్లో వేసుకోండి. ఎగ్ కర్రీకి ఎప్పుడైనా టమాటాలు ఉడకాలంటే మనం కారం అనేది లాస్ట్లో వేసుకుంటే తొందరగా ఉడుకుతాయి టమాటాలు. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసేయండి, సరిపోతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయింది. మనము 2 నిమిషాలు ఉడికించుకున్నాం. ఇప్పుడు మనం దీంట్లోకి సర్వ్ చేసుకుని సరిపోతుంది అన్నమాట. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.